ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చూడు, మొత్తం క్లియర్గా పిక్చర్ బయటకు వస్తున్నది. ఇప్పుడిప్పుడే వస్తున్నది. పేర్లు మార్చి మార్చిండు. ఫోన్ ట్యాపింగ్ అనుమతుల కోసం ప్రభాకర్ రావు ఎత్తులు గుర్తించిన సిట్. నోట్ ఫైల్ ముందు పేజీల్లో మావోయిస్టుల పేర్లు, తర్వాత పేజీల్లో పొలిటికల్ లీడర్ల పేర్లు, ప్రముఖుల ఫోన్ నెంబర్లను మావోయిస్టు సానుభూతి పరులుగా లిస్టులో పెట్టి ట్యాపింగ్కు పర్మిషన్లు. రెగ్యులర్ ప్రొసీజర్లో భాగంగా అనుమతులు ఇచ్చిన రివ్యూ కమిటీ డిఓటీని ఎస్ఐబి బురిడి కొట్టించిందన్న మాజీ సీఎస్ శాంతకుమారి. వందల సంఖ్యలో సాక్షుల వాంగ్మూలాలు, పక్కా ఆధారాలతో ముందుకు వెళ్తున్న సిట్. పర్మిషన్ తీసుకున్నారా అంటే తూతు మంత్రంగా కొంతమందిది పర్మిషన్ తీసుకొని మళ్ళా ఇంట్లో రాజకీయ నాయకులని ఏం చేసిరు, మావోయిస్టు సానుభూతి పరులుగా పెట్టి పర్మిషన్ తెచ్చిరు. పర్మిషన్ తెచ్చి మళ్ళీ ఏంది రివ్యూ కమిటీకి డిఓటీకి మళ్ళీ రివ్యూ కమిటీకి ఏమన్నా ఇచ్చారా ఇన్ఫర్మేషన్ అంటే ఏం లేదు. అక్కడ నుంచి తెచ్చి జస్ట్ తెచ్చినామని చెప్పేసి మిగతా మొత్తం ఒక 24 నుంచి 25 వేల మంది ఫోన్లు ట్యాప్ చేసిరు. ఈ దొంగలు ఏ రాజ్యాంగంలో ఉన్నది ఫోన్ ట్యాప్ చేయమని? అలా ఏమైనా తప్పు చేస్తే దొరుకుతారు కదా. మీరు ఫోన్ ట్యాప్ చేసి ఎందుకు బ్లాక్మెయిల్ చేసిరు అంటే వాళ్ళు ఏం చేసిరని మీరు వాళ్ళ ఫోన్లు అంతమంది ఫోన్లు ట్యాప్ చేయాల్సిన అవసరం మీకు ఏమొచ్చింది? ఏం పోయే కాలం మీకు? ఇక్కడ చూడు, సుప్రీం బాస్ ఎవరు? నేడు రాధాకిషన్ రావు నోట సుప్రీం మాట, నేడు ప్రభాకర్ రావు నోట బాస్ ముచ్చట. ఆధారాలతో ప్రశ్నిస్తున్న సిట్. పూటకో మాట చెప్తున్న ప్రభాకర్ రావు మొదట్లో రూల్స్ ప్రకారమే అంటూ తప్పించుకునే ప్రయత్నం, తర్వాత పై అధికారుల అనుమతులతోనే అంటూ మరో పాట. తాజాగా ఆధారాలు చూపెట్టడంతో బాస్ ఆదేశాలతో చేశామంటూ జవాబు. ఆ సుప్రీం బాస్ ఎవరో తేల్చే పనిలో సిట్. ఎవరి పేరు చెప్తాడు? ఇలా బాస్ పేరు చెప్తాడు. ఆ బాస్ పేరు చెప్తాడు. ఫైనల్గా ఎవరు పోవాలి? అస్సలు దొంగ బయటికి రావాలి. వస్తాడు. ఎందుకంటే సిట్ కూడా చాలా క్లియర్గా ఎక్కడ కూడా ప్రతి విషయంలో ఆధారాలు సేకరిస్తున్నది. రేపు భవిష్యత్తులో వీళ్ళు బెయిల్ వేసినా వీళ్ళ కేసు ఏ రకంగా కూడా వీళ్ళు తప్పించుకోకుండా ఉండడానికి సిట్ మాత్రం ఖచ్చితమైన ఆధారాలు సేకరించి అదే పనిలో ఉన్నది. ఈ పేపర్లనేమో ఇట్లా ఇచ్చిర్రు. 2018 నుంచే ట్యాపింగ్. రివ్యూ కమిటీకి వివరాలు ఇవ్వకుండా కుట్ర. అవసరమైన కొన్ని నెంబర్లతో కలిపి టార్గెట్ చేసిన నేతలు, వ్యాపారులు, అధికారులు, ఇతర నెంబర్లతో ఫైల్. కొన్ని నెంబర్లు మినహాయించి కేంద్రానికి ఫైల్ పంపించి రివ్యూ కమిటీ. అదే కొన్ని నెంబర్లు ఏమో చెప్పలేదు, కొన్ని పంపించి ఏదో పర్మిషన్ తీసుకున్నాం. తీసుకొని ఏం చేశారు? అది ఎప్పటి వరకు ఉంటుంది? దాని గడువు వారం రోజులు గడువు ఉంటుంది. వీళ్ళు ఏం చేశారు? కంటిన్యూ చేసి ఎవరెవరు ఏం చేస్తుర్రు, మొగడు పిల్లలు ఏం మాట్లాడుకుంటుర్రు, ఇక లవర్లు ఏం మాట్లాడుకుంటుర్రు, సిగ్గుండాలి. మీ ఇంట్లో ఫోన్లు కూడా ట్యాప్ చేసిర్రు. మళ్ళీ ఏమంటాడు, మా ఇంట్లో ఫోన్ మేము ట్యాప్ చేసేందుకు పర్మిషన్ ఎందుకంట? అంటే మీ ఇంట్లో మీది నమ్మకం లేదా? దేనికి ఫోన్ ట్యాప్? ఇంట్లో ఫోన్లు ట్యాపు అని లాస్ట్కి ఏంది 2018 ఎలక్షన్లలో మీరు ఎట్లా గెలిచిరంటే దొంగలు లంగలు మీరు ఫోన్ ట్యాప్ చేసి గెలిచిరు. ఫోన్ ట్యాపింగ్తోనే గెలిచిరు. ఎక్కడైతే హుజరాబాద్ ఎలక్షన్లు అవుతున్నాయి, హుజరాబాద్ ఎలక్షన్లు అప్పుడు మొత్తం ఫోన్ ట్యాపింగ్. ఎవరెవరు వస్తున్నారు, ఏ నాయకుడు ప్రచారానికి వస్తున్నాడు, ఎవరు పోతున్నారు, అడ్డుకోండి, ఇంతమంది రావద్దని వాళ్ళని అడ్డుకోవడము, రకరకాలుగా చేసిరు అనుకోరాదు. మీరు పైసలు కూడా విపరీతంగా వంచిరు పై ఎలక్షన్లలో. అందరికీ తెలుసు ఎట్లా వంచిరు ఏంది. ఏ బండ్లలో పోతే అనుమానం రాకుండా పోతారో అదే బండ్లలో మీరు డబ్బులు పంపించి పంచిరు పైసలు. మునుగోడు ఎలక్షన్లల్లో గ్రామానికి ఒక ఎమ్మెల్యేని పెట్టి సాయంత్రం కాగానే ఆ గ్రామం మొత్తం ఇక ఫుల్ మందు. అక్కడ వైన్ షాపులు అయితే విరామం లేకుండా నడిచినాయి ఆ మునుగోడు ఎలక్షన్లకైతే. ఏంది మళ్ళీ మామూలు మందు కూడా కాదు, అన్ని 2000 పైన ఫుల్ బాటిల్లే. తెప్పాలి, తాగాలి, అడ్డాలు పెట్టాలి, తాగాలి, ఒక మంత్రి ఆడ కూర్చోవాలి, ఓ ఎమ్మెల్యే ఆడ కూర్చోవాలి. ఈ రకంగా పనిచేసారు. ఒక్క నియోజకవర్గంలో అంతమంది పనిచేసారు. అంటే రాజగోపాల్ రెడ్డిని ఓడగొడుతందుకు. అంటే రాజగోపాల్ రెడ్డి ఎటువంటి నాయకుడో మీకు అర్థమైంది అన్నట్టు. నిజంగా వాస్తవానికి రాజగోపాల్ రెడ్డి కరెక్ట్ మొగుడు. నిజంగా వాస్తవానికి రాజగోపాల్ రెడ్డి గనక మంత్రివర్గంలో ఉంటే ఆయనకే పర్మిషన్లు అన్నీ ఉండే ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు మొత్తం లోపలనే ఉంటుండే. రాజగోపాల్ రెడ్డి కోసం ఎన్ని 100 కోట్లు ఖర్చు పెట్టిరు మీరు మునుగోడులో. ఏకాఏకి రాత్రి రోడ్డు వేసిరు. ఓపించిండు కదా మిమ్మల్ని. అయితే సరే ఏదో కొద్ది తేడాతో ఓడిపోయిండు. ఆయన ఏ పార్టీలు ఉన్నా అప్పుడు బీజేపీలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చింది. ఏ పార్టీలు ఉన్నా ఆయనకు ఒక సొంత ఓట్ బ్యాంక్ అనేది ఉన్నది. అంతకుముందు బీజేపీకి 5000 ఓట్లే వచ్చినాయి అక్కడ ఆ కాన్స్టిట్యున్సీలో. తర్వాత ఈయన వచ్చినాక ఈయనకు సొంత ఓట్ బ్యాంక్ అనేది ఈయనకు ఉన్నది రాజగోపాల్ రెడ్డి. వాస్తవానికి రాజగోపాల్ రెడ్డి అంటే ఒక మామూలు నాయకుడే అంటే ఏం కాదు. ఆయన ఏ నియోజకవర్గంలోకి పోయి పోటీ చేసినా అక్కడ ఒక ఓట్ బ్యాంక్ తయారు చేసుకుంటాడు. ఆయనకు ఆ కేపబిలిటీ ఉన్నది. ఆయన ఎవరైనా మాకు పని ఉందన్నా, మాకు ఇది ఉన్నది అంటే చేసి పెడతాడు సీరియస్గా. మొన్న ఒక స్కూల్కి పోయిండు. స్కూల్కి పోతే సన్మానం చేస్తున్నారు. రాజగోపాల్ రెడ్డిని సన్మానం చేస్తాం, శాల్వాలు తీసుకొని వస్తే ఏమంటుండంటే
మీకు లైట్లు ఫిట్ అయినాయా, ఫ్యాన్లు ఫిట్ అయినా, బాత్రూమ్ సరిగా ఉన్నాయి, ఇవన్నీ లేనప్పుడు నాకెందుకు సన్మానం చేస్తారు మీరు? ఇవన్నీ పనులు అయిపోయినాక నేనే వస్తా, నేనే వచ్చి మీ స్కూల్లో స్టాఫ్ ఎంతమంది 15 మంది ఉపాధ్యాయులు కూడా 15 మందికి నేను సన్మానం చేస్తాను, నేను శాలువాలు తెచ్చి కప్తానా అని అన్నాడు. అంటే ఒక కమిట్మెంట్ ఉన్న నాయకుడు ఒక మాట ఇస్తే మాత్రం ఖచ్చితంగా వెనకకు పోడు. సరే, ఇప్పుడు ఒక ఇంట్లో 2 మంది, వెంకరెడ్డికి రాజగోపాల్ రెడ్డికి చాలా తేడా. రాజగోపాల్ రెడ్డి ఒకవేళ మాట ఇచ్చిందంటే ఖచ్చితంగా నెరవేరుస్తాడు. అది ఏదైనా కానీ, సొంత పైసలు కానీ ఏదైనా పెట్టి నెరవేరుస్తాడు. అట్లా ఉన్న కమిట్మెంట్ ఉన్న నాయకుడు. వాస్తవానికైతే నాకేమనిపిస్తుంది అంటే, ఇప్పుడు అలాంటి ఆయనకి ఇవ్వాలి మంత్రి పదవి, అలాంటి ఆయనకు, అద్దంకి దయాకర్కు, ఇట్లాంటి కొంతమంది ఉన్నారు. ఎవరు? ఫిరోజ్ ఖాన్. వీళ్ళు ఏంటంటే ఈ ప్రతిపక్షాలు ఏదన్నా నోరు తెరిస్తే వాళ్ళు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు. వాస్తవానికి ఇప్పుడున్న మంత్రులల్లా ఎవరన్నా ప్రతిపక్షం మాట్లాడిన మాటలకు కౌంటర్ ఇచ్చే అంత ఇయ్యలేకపోతున్నారు. మరి ఎందుకు ఇయ్యలేకపోతున్నారు? ఎందుకు మాట్లాడతలేరు మంత్రులు? కొంతమంది ప్రతిపక్షాల మాటలకు ఎందుకు కౌంటర్ ఇయ్యలేకపోతున్నారు? ఆలోచించాలి. ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ కూడా, ప్రభుత్వంలో ఉన్నోళ్ళు కూడా హైకమాండ్కి ఫిర్యాదు చేయరు ఆ మంత్రుల మీద, ఎందుకు కౌంటర్ ఇస్తలేరు మరి? అంటే రాజేశము ఒక్కడేయాలి, సిపాయేశం ఒక్కడేయాలి, రేవంత్ రెడ్డి ఒక్కడే ఆయన మీద విమర్శిస్తే ఆయనే కౌంటర్ ఇవ్వాలి, ఆయనే మాట్లాడాలి, ఆయనే ప్రెస్ మీట్ పెట్టాలి, ఆయననే సమాధానం చెప్పుకోవాలి. కానీ మిగతా వాళ్ళకి బాధ్యత లేదు. ఎవడో ఒక్కడు కష్టపడితే ఇవాళ వచ్చి పదవులు అనుభవిస్తున్న వాళ్ళు మీరు ఇవాళ కౌంటరు ఎందుకు ఇస్తలేరు? మాకు మంత్రి పదవులు వచ్చినాయి, అయిపోయా, మేము ఒక బుగ్గ కార్లు వేసుకొని తిరుగుతాం, ముందర కాన్వాయ్ పెట్టుకొని తిరుగుతాం, అయిపోయా మాది. ఇది కాంగ్రెస్లో ఉన్న ఎట్లా ఉంటుందంటే, మాకేంది, మా కడుపుని ఇంతే చాలు. కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు కూడా పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలు కూడా వాళ్ళ దగ్గరికి పోతే పనిచేస్తలేరు, ఫోన్లు మాట్లాడతలేరు. అట్లాంటి పరిస్థితి ఉన్నది. మాట్లాడతలేరు కొంతమంది మంత్రులే. తర్వాత బిజీ. ఏం బిజీ ఉంటుంది? మిమ్మల్ని గెలిపించి కూర్చోబెట్టిన కార్యకర్తలకు కూడా మీరు టైం ఇవ్వకపోతే మీరు అంత బిజీ ఏముంటుంది? మీరు అంటే మీ మంత్రుల పనిలా మీరు అంత బిజీగా ఉండేది ఏంది? 1 గంట 2 గంటలు కార్యకర్తలతో మాట్లాడితే ఏమవుతుంది? 1 గంట 2 గంటలు కార్యకర్తలకు టైం కేటాయిస్తే ఏంది? వాళ్ళ వల్లనేగా మీరు ఆడ కూర్చున్నది. మీరు ఇదే పనిగా పోతే భవిష్యత్తులో ఎవరైతే ఇట్లా కార్యకర్తలకు టైం అని కొంతమంది మంత్రులు ఉన్నారో వాళ్ళు మళ్ళీ ఇంట్లో కూర్చోవాల్సి వస్తుంది. వాళ్ళు మళ్ళీ వేరే మంత్రుల దగ్గర తిరగాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రభుత్వాన్ని సహకరిస్తలేరు, ఇటు కార్యకర్తలకు కూడా సహకరిస్తలేరు. ఓన్లీ కుటుంబ సభ్యులకు, వాళ్ళ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళకే సహకరిస్తున్నారు మంత్రులు కూడా. ఎందుకంటే కార్యకర్తలు కూడా అన్ని గమనిస్తూనే ఉన్నారు, అన్ని ఇన్ఫర్మేషన్ మాకు కూడా చెప్తున్నారు. కొంచెం కూడా పట్టించుకుంటలేరు. ఏం చేస్తారు? అంత పెద్ద పని ఏమున్నది? మంత్రులు అనగానే పొద్దు నుంచి పొద్దాక పనిచేస్తూనే ఉంటారా? ముఖ్యమంత్రి టైం ఇస్తలేడు, అందరికి టైం ఇస్తూనే ఉన్నాడు కదా. ఎవరెవరో కలుస్తుంటారు, ముఖ్యమంత్రిని కలుస్తుంటారు. అన్ని శాఖల మీద ఉన్న పట్టు ఆయన ప్రతిదీ నిర్ణయం తీసుకోవాలి. ఆయనే కొంతమందికి సమయం ఇస్తున్నప్పుడు మంత్రులు మీరెందుకు సమయం ఇస్తలేరు? మీరు అంత పెద్ద పొడిచే పని ఏమున్నదని ఈ రకంగా ఎవరి లాబింగ్ వాళ్ళు చేస్తున్నారు. వీళ్ళు ఏం చేస్తారంటే, మావోనికి కార్పొరేషన్ పదవులు మా వాళ్ళకి కావాలి, అదే లాబింగ్ మీద ఎక్కడ పనులు జరుగుతున్నాయి, మా వాళ్ళ కార్పొరేషన్ పదవులు కావాలి, మా వాళ్ళకి పీసీసీ పదవులు కావాలి, వీటి మీదనే ఫోకస్ ఉంటుంది. కానీ ప్రజల మీద ఫోకస్ పెట్టాలి, ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్న ప్రతిపక్షాల మీద ఫోకస్ పెట్టాలి. ఇవన్నీ పెట్టకుండా ఎంతసేపటికి మనకేం వస్తున్నది దాని మీద ఫోకస్ పెడుతున్నారు. రేపు ఇప్పుడున్న మంత్రులు రేపు మళ్ళీ మీరే వేరే మంత్రుల దగ్గరికి పోయే పరిస్థితి తెచ్చుకోకూరి. కార్యకర్తలకు సమయం ఇర్రి. ఎక్కడ కూడా లేదు.